శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫాన్లో దీపస్తంభం. అది ఒక మహామంగళకరమైన శుభక్షణం. దేశం కోసం సర్వస్వం సమర్పించే సంస్థ జన్మదినం అది. అనేక శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న క్షణం అది. ఒక పిచ్చివాళ్ల సమూహం యొక్క జన్మ ఘడియ అది. మేరా రంగ్ దే బసంతి చోలా, ఇసీ రంగ్ మే రంగ్ కర్, శివానే అప్ని మాకా బంధన్ ఖోలా లాంటి పాటలు పాడుతూ తమను తాము సమాజంలో విలీనం చేసేవాళ్ల స్ఫూర్తి క్షణం అది. ఉత్సాహవంతులైన యువకులు తమ జీవితం అనే పుణ్యనదిని సమాజ సాగరంలో విలీనం చేసిన సంఘ ప్రారంభమైన పవిత్ర క్షణం అది. ఆ రోజు విజయదశమి 1925 సంవత్సరం. ఒకవైపు నాగ్పూర్ అంతా విజయదశమి పండుగ జరుపుకుంటూ ఆనందంగా ఉండగా, మరొక వైపు బావూజీ కావరే, అన్నా సోహని, విశ్వనాథరావు కేల్కర్, బాలాజీ హుద్దార్, బాపురావు భేది లాంటి వారిని డాక్టర్జీ సమావేశపరిచారు. మీ అందరి సహకారంతో సంఘ కార్యాన్ని ప్రారంభిస్తున్నానని ప్రకటన చేశారు. ఈ మొదటి సమావేశంలో ఈ కొత్త సంస్థ పేరేమిటనే చర్చ జరిగింది. జరీ పట్కా మండల్, భారతోద్ధారక మండల్ వంటి 2 పేర్లు సూచింపబడ్డాయి. కానీ డాక్టర్జీ మనస్సులో ఈ సంస్థకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అనే పేరు ఉండాలని ఉంది. ఆ పేరును అందరూ స్వీకరించడానికి కొన్ని రోజులు ఆగవలసి వచ్చింది. ఆ తర్వాత ఆ పేరే నిర్ణయించడం జరిగింది. 17/4/1926 నుండి ఈ సంస్థను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్గా పిలవడం మొదలైంది. ఆ సందర్భంలో డాక్టర్జీ మాట్లాడుతూ ఇలా అన్నారు: ఇది మన దేశం, మనం దీని యజమానులం. కానీ దీని అనుభూతి లేని కారణంగా, మర్చిపోయిన కారణంగా మనలో ప్రతి ఒక్కరూ నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవడం వల్ల ఈరోజు ఈ దుర్దశ మనకు ప్రాప్తించింది. సంఘే శక్తి కలౌ యుగే అనే విషయాన్ని ఏ క్షణంలో మనం మర్చిపోయామో ఆ క్షణం నుండి మన అధపతనం ప్రారంభమైంది. ఆ అనుభూతిని పునర్నిర్మాణం చేయడానికి మనం ఒకచోట కలిసాము. ఈనాటి ఈ ముహూర్తం పరమ పవిత్రమైంది. ఈరోజే అడవిలో ఆకులు తిని జీవించే వానరుల సహాయంతో శ్రీరామచంద్రుడు అత్యంత శక్తివంతుడైన రావణుణ్ణి పడగొట్టాడు. ఈరోజే విరాటుని గోవుల మందను హరించిన కౌరవులను జయించడానికి అర్జునుడు సమీ వృక్షం మీద నుండి తన గాంధీవాన్ని తీసుకొని ధనుష్టంకారం చేశాడు. అలాంటి మంగళకరమైన క్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం పరమ పవిత్రమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. మర్రిగింజ చాలా చిన్నదిగా కనపడినా దానిలో బ్రహ్మాండమైన మర్రి చెట్టు ఇమిడి ఉంటుంది. అలాగే మనం ఇక్కడ 25 మంది ఉన్న ఈ సంస్థ 1000 రెట్లు పెరగడానికి ఎక్కువ కాలం పట్టదని నా విశ్వాసం. మనం ఎవరిని భయపెట్టడానికి, ప్రతిక్రియాత్మకంగా పనిచేయడానికి ఒక చోటుకి రావడం లేదు. నా భయదావత్ కహుకో, నా భయపావత్ ఆప్. మనం ఎవరిని భయపెట్టడానికి కాదు, ఎవరి చేత భయపడటానికి కాదు. స్వయంగా బలిష్టమైన విజయశీలి అయిన సంఘ పురుషుణ్ణి మనం నిర్మాణం చేయాలనుకుంటున్నాం. మనమంతా ఒకటిగా నిలబడితే అన్ని సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని నా దృఢ విశ్వాసం. మనందరి శారీరక శక్తి, సైనిక సామర్థ్యం మరియు రాజకీయ శిక్షణ లాంటి 3 విధాలైన పాఠాలను నేర్చుకోవాలి. దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రాజకీయ శిక్షణ, ప్రతి ఒక్కరూ శక్తివంతులు అవ్వడానికి శారీరక శిక్షణ, మనం అనుశాసనబద్ధులం అనే విషయం అందరికీ తెలియడానికి సైనిక శిక్షణ. ఇలాంటి 3 సాధనలతో కూడిన శక్తితో మనం ఎల్లప్పుడూ పెరిగే కార్యాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రారంభంలో ప్రతిరోజు స్వయం సేవకులు ఒక చోట కలిసేవారు కాదు. కానీ వీరు అన్నా ఖేత్ గారి నాగ్పూర్ వ్యాయామశాలకు వెళ్ళేవారు. అక్కడ దండీలు, బస్కీలు, మల్లఖంబా లాంటి వ్యాయామాలు చేసేవారు. డాక్టర్జీ ప్రోత్సాహంతో
అనేక మంది కాలేజీ విద్యార్థులు అక్కడికి వచ్చేవారు. వారందరితో డాక్టర్ జీ స్వయంగా పరిచయం చేసుకునేవారు. ఎవరైనా ఒకరోజు రాకపోతే ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి వారి ఇంటికి వెళ్ళేవారు. వారానికో రోజు రాజకీయ తరగతులు జరిగేవి. ఆ తరగతుల్లో స్వయంగా డాక్టర్ జీ, బాలాజీ హుద్దార్, దాదా పరమార్థ్, భయ్యాజీ దాణి, విశ్వనాథరావు కేల్కర్ లాంటి పాత కొత్త కార్యకర్తలు ఉపన్యసించేవారు. అనంత గణేష్, అన్నా సోహాని లాంటి యువకులు లాఠీ, ఖడ్గ, చురిక ప్రయోగాలు నేర్పేవారు. ఈ కార్యక్రమాల వల్ల అనేక మంది యువకులు సంఘ్ వైపు ఆకర్షితులైనారు. అలా మెల్లమెల్లగా సంఘ్ పెరుగుతూ వచ్చింది. అనేక వ్యాయామశాలల్లో యువకులు కలిసేవారు. కానీ ప్రార్థన కొరకు సాయంత్రం వేళ అందరూ ఒకచోట చేరేవారు. సంఘానికి సొంతంగా ఒక మైదానం ఉండాలని డాక్టర్ జీ మనసులోకి వచ్చింది. వారు బావూజీ కావరే వద్దకు వెళ్ళి, బావూజీ, సంఘు కొరకు మనకు ఒక మైదానం కావాలి. వేరువేరు చోట్ల వ్యాయామశాలలకు స్వయం సేవకులు వెళ్ళడం బాగాలేదు. అవును, నిజమే, కావాలి. సాళుబాయి మొహితే గారి ఇల్లు మీ ఆధీనంలో ఉంది కదా? అవును, కానీ అదంతా పడిపోయిన గోడలు, బాగా పెరిగిన పిచ్చి మొక్కలతో శిథిలావస్థలో ఉంది. మనం దాన్ని బాగు చేసుకొని ఉపయోగించుకోలేమా? డాక్టర్ సాళుబాయి ఇల్లు దయాల చేతిలో ఉందని, భూతాలు తిరుగుతూ ఉంటాయని వదంతులు ఉన్నాయి. సాళుబాయి తర్వాత అది నా ఆధీనంలోనే ఉంది. మీరు కావాలంటే ఉపయోగించండి, నాకేమీ అభ్యంతరం లేదు అన్నారు. రేపటి నుండే దాన్ని బాగు చేద్దామనుకుంటున్నాను. సరే, అలాగే చేయండి అన్నారు కావరే. రెండో రోజు డాక్టర్ జీ స్వయం సేవకులతో, పారా, పలుగు, తట్టాబుట్టలతో మోహితేవాడ దగ్గరకు వచ్చారు. స్వయంగా డాక్టర్ జీ ధోతి పైకి కట్టి గుణపంతో తవ్వడం ప్రారంభించారు. డాక్టర్, మీరు స్వయంగా ఈ పనులు ఎందుకు చేస్తారు? మీరు నిలబడండి అని కొంతమంది అంటే పర్యవేక్షించడానికా అన్నారు డాక్టర్ జీ. అవును, మేము ఈ పని చేస్తాం కదా అన్నారు వారు. కాదు బాబు, ఈ పని మనందరి చేతులు ఈ పనిలో కలవాలి. నన్ను పెద్దవాడిని చేసి వినాయకుళ్ళ కూర్చోబెట్టకండి. పదండి, పని చేద్దాం అన్నారు డాక్టర్ జీ. చూస్తుండగానే మంచి మైదానం తయారైంది. ఇది మొదటి సంఘస్థానం, స్వయంగా డాక్టర్ జీ తయారు చేసిన మైదానం. సంఘ ప్రార్థన విషయంలో కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. సంఘ కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరూ వరుసల్లో నిలబడి ప్రార్థన చేసేవారు. ప్రార్థన సంఘ ఉద్దేశాలను తెలియపరిచేదిగా ఉండాలి. నాగ్పూర్లో ఆర్య సమాజ్లో ఒక ప్రార్థన చెప్పేవారు. అది ఇలా ఉంది: హే ప్రభో, ఆనందదాత ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए, लीजिए हमको शरण में, हम सदाचारी बने, ब्रह्मचारी, देश रक्षक, వీరవ్రతధారి బనే. ప్రార్థనలో దుర్గుణాల గురించి ప్రస్తావన ఎందుకు? ప్రార్థన చేయాలంటే మనల్ని సద్గుణవంతులుగా చెయ్యి అనాలి అన్నారు డాక్టర్ జీ. అందువల్ల దాన్ని మార్చి డాక్టర్ జీ ఇలా అన్నారు: హే గురు, శ్రీరామదూత శీల హమ్కో దీజియే, శీఘ్ర సారే సద్గుణోं से पूर्ण हिंदू कीजिए, लीजिए हमको शरण में, रामपंथी हम बने, బ్రహ్మచారి, ధర్మరక్షక, వీరవ్రతధారి బనే. ఇప్పుడు బాగుంది అన్నారు డాక్టర్ జీ. శ్రీ హనుమంతుని దగ్గర కోర్కెలను కోరటం ఉచితమే. అందువల్ల ఎందుకంటే రామ మార్గంలో వారు అగ్రేసరులు, ధర్మంలో వారు నిష్ణాతులు. అందువలన వారిని ప్రార్థించడం యోగ్యమైందే. ఇదే కాకుండా మరాఠీలో ఉన్న ఒక శ్లోకం కూడా ప్రార్థనలో ఉండేది. అందులో డాక్టర్ జీకి మాతృభూమి పట్ల ఉన్న ప్రేమ స్వరూపం స్పష్టంగా కనపడేది. నమో మాతృభూమి జితే జన్మలో మీ, నమో ధర్మభూమి జితే వాడలోమి, నమో ఆర్యభూమి జియే చౌచకామి, పడే దేహమాఝ సదాతీ నమామి. నేను ఎక్కడ జన్మించానో ఆ మాతృభూమికి నమస్సులు, నేను ఎక్కడ వృద్ధి పొందానో ఆ ధర్మభూమికి నమస్సులు, నేనెవరి పని కోసం బ్రతకాలో ఆ ఆర్యభూమికి నమస్సులు,
అక్కడే నా శరీరం అర్పితమగుగాక. సదా నీకు నమస్సులు. డాక్టర్జీ స్వయంగా వైద్య వృత్తి చేసేవారు కాదు, కానీ సోదరుడు సీతారాం శాస్త్రి హెడ్గేవార్ పౌరోహిత్యం బాగా నడుస్తుండేది. నాగ్పూర్లోని ధనవంతుల ఇళ్లకు వీరినే పిలిచేవారు. ఆయనకు యజ్ఞాల ద్వారా, వైదిక వృత్తి ద్వారా బాగా సంపాదన ఉండేది. అయినా ఎంత ఉంటుంది? తమ ఇంటికి తరచుగా వచ్చిపోయే అతిథులను ఆదరించాలంటే ఆర్థిక స్తోమత అడ్డు వచ్చేది. డాక్టర్జీ ఒకరోజు ఒకరింటికి వెళ్ళారు. వాళ్ళు ఛాయ్ ఇస్తే నేను తీసుకోను అని ఛాయ్ తాగడానికి నిరాకరించారు. గృహస్థు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ బాధను డాక్టర్ గమనించారు. ఆ రోజు నుంచి ఆయన ఛాయ్ త్రాగడం ప్రారంభించారు. అందువల్ల ఛాయ్ తయారైనంతసేపు వాళ్ళతో మాట్లాడడానికి వీలు చిక్కేది. డాక్టర్జీ ఇంట్లో ఛాయ్ ఇవ్వడం కోసం ఎప్పుడూ వేడి నీళ్ళు మరుగుతూ ఉండేవి. ఒకరోజు వదిన గారు తన భర్త సీతారాం శాస్త్రితో, ఈ టీ తయారు చేయడంలో నాకు కష్టం లేదు, కానీ టీ పౌడరు, పంచదార ఎంతైనా సరిపోవడం లేదు అన్నారు. నీవు అంటున్న విషయం నిజమే, కానీ చూడు, మన ఇంటికి ఎంతోమంది పెద్ద మనుషులు వస్తున్నారు. వాళ్ళను మన కేశవుడు ఇక్కడ కలుపుతున్నాడు. అలాంటి పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తే కనీసం టీ కూడా ఇవ్వలేమా? అవి మీరు తీసుకురండి, చేయడానికి నాకేమీ బాధ లేదు అన్నారు. ఎలాగోలా చేద్దాం, నీవు దీని గురించి ఎక్కువ ఆలోచించబోకు అన్నారు. చివరకు సీతారాం శాస్త్రి తమ్ముడితో అన్నారు, ఏం కేశవ, మన ఇల్లు చాలా పెద్దది, కొన్ని గదులు అద్దెకు ఇస్తే ఎలా ఉంటుంది అన్నారు. ఇల్లు అద్దెకు ఇవ్వాలనే ఆలోచన సీతారాం శాస్త్రి మనస్సులో ఎందుకు వచ్చిందో డాక్టర్జీకి అర్థమైంది. అలాగే ఇచ్చేయండి, కాస్త మంచి వాళ్ళని పెడితే చాలు, ఆ సంగతి నేను చూస్తాను, నువ్వేం ఆలోచించక్కర్లేదు అన్నారు. కానీ ఆ వచ్చిన అద్దె కూడా సరిపోవడం లేదు. నా శాకాయ వస్యాత్, నా లవణాయ వస్యాత్. పప్పు ఉప్పు లేని స్థితి. ఆ స్థితిని లక్ష్మణరావు భోన్స్లే గుర్తించారు. ఏం చేసి డాక్టర్జీని ఈ స్థితి నుండి తప్పించాలో ఆయనకు అర్థం కాలేదు. వారు మేనేజర్ సంగంకర్ శాస్త్రిని పిలిచారు. నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మనం హెడ్గేవార్కు కొంత భూమిని ఇస్తే ఎలా ఉంటుంది? భలే, ఈ ఆలోచన చాలా బాగుంది. మరి మీరు వెళ్ళి వారి దగ్గర ఈ విషయం ప్రస్తావించండి. సంగంకర్ శాస్త్రి నేరుగా డాక్టర్ హెడ్గేవార్ దగ్గరకు వచ్చారు. రండి శాస్త్రి గారు, ఇవాళ గంగానది ఈ వైపు ఎలా ప్రవహించింది అన్నారు డాక్టర్జీ. కొద్దిగా పనుంది, చెప్పండి. నా పని కాదు, రాజాసాబ్ గారి మాట. అదే అయితే ఆజ్ఞ అనరాదా? అది వారి మనస్సులో అన్నారు నసుగుతూ. మీరు సంకోచం లేకుండా చెప్పండి. ఏం లేదు, మీ పేరు మీద కొంత భూమి రిజిస్టర్ చేయాలని. కొద్దిసేపు ఆగి, ఎందుకండి అన్నారు డాక్టర్జీ. మీరు పడుతున్న ఇబ్బంది చూడలేకపోతున్నారు. నాకు ఇంట్లో ఇబ్బంది ఉన్న విషయం రాజాసాహెబ్ దాకా ఎలా పోయింది? వారికి అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మేము తింటున్న ఈ రొట్టె పచ్చడి కూడా భోంస్లే గారు అన్నమే కదా. అది సరే, మీతో ఒకసారి మాట్లాడమని రాజాసాబ్ నాతో అన్నారు. మళ్ళీ కొద్దిసేపు ఆగి డాక్టర్జీ అన్నారు, నాకు ఇప్పుడు ఇబ్బంది ఉందన్న వార్త సరైంది కాదు. ఇలా కొంత తక్కువ ఎక్కువలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. కనుక మేము హాయిగానే ఉన్నామని మీరు వారికి చెప్పండి. కానీ లేదు, గీని ఏం లేదు. మరేదైనా అవసరం పడితే నేను అడుగుతానని వారికి చెప్పండి. ఇది నా ఆఖరి మాట. మళ్ళీ ఈ విషయం ప్రస్తావించకూడదు. సంగంకర్ శాస్త్రి ముఖం చిన్నబుచ్చుకొని రాజాసాహెబ్ వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరించారు. నిజమైన మనిషి, ఎవరి దగ్గర ఏమీ ఆశించని వ్యక్తి అనుకున్నారు ఇద్దరు. సింధీలోని శ్రీమంత్ నానాసాహెబ్ టాలాటులేతో చిరకాలంగా డాక్టర్జీకి స్నేహం ఉంది. అది కూడా మామూలు స్నేహం కాదు, మనస్సులు కలిసిన స్నేహం. ప్రతి సంవత్సరం డాక్టర్జీతో నానాసాహెబ్ అనేవారు, మన కమలాల తోటలో మంచి కాపొచ్చింది. కేవలం అట్లాగా అంటే కుదరదు. వారం రోజులు సింధీలో ఉందాం, రోజు మన తోటకు వెళ్దాం, వారం రోజులు అక్కడే మధ్యాహ్న భోజనం, కడుపు నిండా కమలా ఫలాలు తిందాం, మళ్ళీ రాత్రికి వద్దాం. అలా బలవంత పెట్టి డాక్టర్జీని సింధీ తీసుకుని వెళ్ళారు నానాసాహెబ్. ఆ వార్త అప్పాజీకి తెలిపారు.
వర్ధా నుండి అప్పాజీ జోషి కూడా సింధీ వచ్చారు. అలా ఆ మిత్రుల కలయిక జరిగింది. ఇప్పటిదాకా ఎంత పని అయింది, ఇంకా చేయాల్సిన పని ఎంత ఉంది, సాధ్యాసాధ్యాలు ఏమిటి అనే విషయాలన్నీ తోటలో కూర్చొని ముచ్చటించుకునేవారు. నానాసాహెబ్ ఒక విషయం అర్థమైంది. ఈ ప్రభుత్వం ఒకరిద్దరి ప్రయత్నం వల్ల వదిలేది కాదు. పిస్తోలు ఉపయోగించినా, బాంబులు ఉపయోగించినా లాభం లేదు. ఉదాహరణకి ఆర్వీ అల్లర్లు చూడండి. ఎలాంటి కారణం లేకుండా మన డాక్టర్ మెహరీర్కు జీవితకాలం శిక్ష పడింది. డాక్టర్జీ, మిమ్మల్ని అప్పాజీని కూడా ఈ కేసులో ఇరికించాలని డిఎస్పీ కుట్ర పన్నారు. కానీ కమిషనర్ మంచితనం వల్ల తప్పించుకోగలిగారు. ఆ విషయం నాకు డాక్టర్ ఖరే చెప్తే తెలిసింది అన్నారు టాలాటులే. మేం తప్పించుకున్నాం సరే, కానీ డాక్టర్ మెహరీర్ పట్టుబడ్డారు కదా అన్నారు డాక్టర్జీ. విప్లవ దేవతకు ఎవరినైనా నైవేద్యంగా ఇవ్వాల్సిందే. ఆ సమయంలో డాక్టర్ మెహరీర్ని ఇవ్వవలసి వచ్చింది అన్నారు టాలాటులే. కానీ ఈ కేసులో సత్యం ఎంత? సాక్ష్యాలు ఇచ్చిన వారంతా అబద్ధాలు చెప్పారు. కేసంతా అబద్ధాల ఆధారంగా నడిచింది. నిరపరాధ వ్యక్తికి పెద్ద శిక్ష విధించారు అన్నారు డాక్టర్జీ. ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిందే. మన ప్రభుత్వం వచ్చేదాకా ఏమీ కాదు. అందుకని హిందువులు సంఘటితం కావాలి. అందరూ ఏకకంఠంతో మాట్లాడాలి, ఒకే దిశలో నడవాలి అని నేను అంటాను. సంఘచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం అని వేదమంత్రం ఊరికే చెప్పబడిందా అన్నారు డాక్టర్జీ. డాక్టర్జీ, ఈ సంఘచ్చధ్వం పక్కకు పెట్టండి. ప్రస్తుతం మీ ఇల్లు ఎలా నడుస్తుందో చెప్పండి. మా అన్నయ్య ఉన్నారు, ఆయన చూసుకుంటారు. దాంతోపాటు కొంత అద్దె వస్తుంది కదా, దాంతో నడుస్తుందా? మీరు ఇంత తిరుగుతుంటారు, ఇల్లు ఎలా నడుస్తుంది అని అంటే ఆ విషయం చూడ్డానికి కూడా మీకు తీరికలేదు. మీరు చేస్తున్న పని మంచిదే, ఎవరో ఒకరు చేయాల్సిందే. దీంతోపాటు 2 పూటల భోజనం గురించి కూడా ఆలోచించాలి కదా. చెప్పాను కదా, సీతారాం శాస్త్రి ఇదంతా చూసుకుంటున్నాడని. ఇంకా అవసరమైతే నిస్సంకోచంగా నేను మీకు చెప్తాను. సహాయం చేయటం ద్వారా నాకేదో ఉపకారం చేస్తున్నారని నాకు అనిపించకూడదు. అలాంటి వాళ్ళ దగ్గర నుండి సహాయం తీసుకోను. మా విషయంలో నీ అభిప్రాయం ఏమిటి అని ఇద్దరూ అడిగారు. మీ గురించి ఇప్పుడే చెప్పాను కదా, అవసరమైనప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా మీ దగ్గరకు వస్తానని అన్నారు డాక్టర్జీ. డాక్టర్జీ ఉద్దేశం ఇద్దరికీ అర్థమైంది. ఆ తర్వాత ఏం జరిగింది?